హే గాయ్స్, వెల్కమ్ టు సితారా తెలుగు అప్డేట్స్. సో టీజీఐ సెట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్లో అండ్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు. మీకు నచ్చిన కాలేజెస్ని లీస్ట్ అవుట్ చేశారు అకార్డింగ్ టు మీ ర్యాంక్ వైజ్గా. సో వెబ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేసి ఫైనల్ అన్ని యాక్షన్స్ కూడా కంప్లీట్ చేశారు. అదంతా నిన్నటి వరకు జరిగిన ప్రాసెస్. ఇప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్? నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది అండ్ ఏం చేయాలి? కాలేజ్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, అది ఎలా తెలుసుకోవాలి, అండ్ వచ్చిన కాలేజ్లో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు టీజీఐసెట్ వెబ్సైట్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఒక మెసేజ్ స్క్రోల్ అవుతుంది కదా, నోటిఫికేషన్ చూడండి, ఇప్పుడు వస్తుంది. వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్, ఇక్కడ కనిపిస్తుంది చూడు రెడ్ లైన్లో, వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్. సో వెబ్సైట్ అయితే ప్రజెంట్ క్లోజ్ అయింది. మనకి ఇది మ్యాక్సిమం రేపు రీఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక డిస్ప్లే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్న విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకి వెబ్సైట్లో కనిపిస్తాయి. మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అండ్ ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని గురించి చూద్దాం. ఇప్పటివరకు అయితే మనం చేసిన ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టి, వెబ్ ఆప్షన్స్ మనకు నచ్చిన కాలేజెస్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసాం. సో దాని తర్వాత ఆఫ్టర్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్, ఆఫ్టర్ టీజీఐ సెట్ seat allotments are announced, the candidates can verify the allotment status in candidate login. The following screen appears in candidate login. సో క్యాండిడేట్ లాగిన్ అవ్వడానికి అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వ్యూ సేవ్డ్ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మన లాగిన్స్ క్రెడెన్షియల్ ఉంటాయి కదా, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, సేమ్ యాజ్ యూజువల్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏదైతే లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేస్తారో అదే క్రెడెన్షియల్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సో దీనిపైన క్లిక్ చేయమంటున్నాడు, క్లిక్ చేస్తున్నాం. దాని తర్వాత ఆన్ క్లికింగ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ గివెన్ ఇన్ ది అబోవ్ స్క్రీన్, ఇఫ్ అలాటెడ్ ది ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ ది డీటెయిల్స్ ఆఫ్ అలాట్మెంట్ అండ్ ట్యూషన్ ఫీ అమౌంట్ టు బి పెయిడ్ బై ది క్యాండిడేట్. సో నెక్స్ట్ ఏం చూపిస్తుంది మనకి, క్యాండిడేట్స్ ఏ క్యాండిడేట్కి ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది, ఆ కాలేజ్లో ఫీ ఎంత ఉంది, ఆ క్యాండిడేట్ ఫీ ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి లాగిన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న స్క్రీన్లో ఏ రకంగా అయితే చూపిస్తుందో, ఇది కొంచెం క్లారిటీగా లేదు, ఇది వెబ్సైట్లో ఉన్న పీడిఎఫే. సో ఆ పీడిఎఫే ఇలా ఉంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత అట్ ది బాటమ్ ఆఫ్ ది అలాట్మెంట్ ఆర్డర్ దెర్ ఈస్ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ యాజ్ షోన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సో ఇక్కడ ఒక పే ట్యూషన్ ఫీ అనే ఆన్లైన్ అనేది బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ అనేది డిస్ప్లే అవుతుంది, అది కింద కనిపిస్తుంది మనకి ఆ పేజ్లో. క్లిక్ ఆన్ ది బటన్ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్, ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ ది స్పెసిఫైడ్ ట్యూషన్ ఫీ యాజ్ షోన్ ఇన్ ది స్క్రీన్. నెక్స్ట్ మనకి అది క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. పేమెంట్స్ మెథడ్, మనకున్న మెథడ్స్ ఏంటి, పేమెంట్స్ ఆప్షన్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూలో మనకి అక్కడ చూపిస్తున్న ఫీ అయితే పే చేసుకోవాలన్నమాట. ప్రొసీడ్ ఫర్ ది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బై క్లికింగ్ మేక్ పేమెంట్ ఫర్. సో మేక్ పేమెంట్ ఫర్ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్, దానిపైన అక్కడ బటన్ ఉంది కదా రెడ్, ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఆఫ్టర్ పేమెంట్ క్లిక్ ఆన్ ది సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఈ ఈ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ దెన్ డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ది ఆర్డర్ ఐడి విల్ అపియర్. సో క్యాండిడేట్ డీటెయిల్స్ దాంతోపాటు ఆర్డర్ ఐడి కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ఆర్డర్ ఐడి నెంబర్ చూసుకొని దాని తర్వాత సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ద జాయినింగ్ రిపోర్ట్ విల్ బి డిస్ప్లేడ్, టేక్ ది ప్రింట్అవుట్. జాయినింగ్ రిపోర్ట్ అనేది మనకి
నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకోవాలి మనం. ద క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, క్యాండిడేట్ నేమ్ అండ్ క్యాండిడేట్ ఫాదర్స్ నేమ్ అలాంగ్ విత్ ది allotted college and branch with అడ్మిషన్ నెంబర్ ఈజ్ డిస్ప్లేడ్. ఇవన్నీ డీటెయిల్స్ కూడా అక్కడ మనకి నెక్స్ట్ పేజ్లో కనిపిస్తుంది. టేక్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది జాయినింగ్ రిపోర్ట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్ అయితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో అన్ని డీటెయిల్స్తో సహా మనకి ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ పేజ్ అనేది కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. సో ఫర్ వ్యూవింగ్ ది పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ వ్యూవింగ్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి క్లిక్ ఆన్ వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ టు వ్యూ పేమెంట్ డీటెయిల్స్ హ్యాస్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ తర్వాత ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఈ దానిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్, ఈ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. వ్యూ జాయినింగ్ రిపోర్ట్, దాని కింద ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. క్లిక్ ఆన్ వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ హ్యాస్ గివెన్ అబౌవ్. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఈ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ద ఫాలోయింగ్ రిపోర్ట్ విల్ బి డిస్ప్లేడ్. ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ విత్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ట్యూషన్ ఫీ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో కనిపిస్తాయి. ఇవి అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకవేళ మనకి ఆ కాలేజ్ నచ్చలేదు అనుకో, అలాట్ అయిన కాలేజ్, దాన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి అండ్ ఫైనల్ ఫేజ్కి ఎలా పార్టిసిపేట్ చేయాలి, నెక్స్ట్ మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాని గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కింద ఒక ఆప్షన్ ఉంది. ఇది ఉంది కదా, క్లిక్ ది ఫాలోయింగ్ లింక్ ఓన్లీ ఇఫ్ యూ డిసైడ్ టు క్యాన్సిల్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్. యువర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్ stands cancelled once you click the below link and press I agree submit button. సో క్యాండిడేట్కి అలాట్ అయిన కాలేజ్ ఒకవేళ నచ్చకపోతే మనం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు, దానిపైన క్లిక్ చేసి మనకి ఆ కాలేజ్ నచ్చలేదు, అగ్రీ అనేది బటన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. ఈ ఈ రకంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మనకు అలాట్ అయిన కాలేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఫైనల్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే గైస్ ఓవరాల్గా మన ప్రాసెస్. సో మనం ప్రింట్అవుట్ ఏవైతే తీసుకున్నామో అవన్నీ తీసుకొని మనం కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నెక్స్ట్ మనకి కాలేజ్ వాళ్ళు మనకి గైడ్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ కూడా. ఫీ పేమెంట్ది, మనకి అలాట్ అయిన కాలేజ్ డీటెయిల్స్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఈ ఐసెట్కి సంబంధించిన కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ, కెరీర్ గైడెన్స్ కానీ అండ్ జాబ్స్ అప్డేట్స్ కానీ మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో క్విక్ నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు అక్కడ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కంటిన్యూగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే త్వరగా పోస్ట్ చేస్తూనే ఉంటాను.